నమస్తేనా. నమస్తే, మీ పేరేంటి? నా పేరు కాయిది రాజీవ్ రెడ్డి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను మున్సిపాలిటీ ఎంప్లాయీని. ఓకే, మరి ఏంటి పరిస్థితి, ఏ విధంగా ఉండబోతుందంటారు ఈసారి? ఏమి ఉండదు. పిన్నెల రామకృష్ణారెడ్డి పక్క మాచల్ నియోజకవర్గం. మాచల్ నియోజకవర్గం. అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు అయితే గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. ఏ పోటీ లేదు. నారా చంద్రబాబు చేసినా కూడా ఓడిపోవడం జరుగుద్ది. ఈసారి మాచల్ తరఫు నుంచి నారా వచ్చినా కానీ ఓడిపోతారంటారు. ఖచ్చితంగా ఓడిపోతాడు. ఏంటంటారు మరి పిన్నెల్లి గారి పట్టు తగ్గిపోయింది? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే లెవెల్లో ఉంటాడు ఆయన. ఒక మామ బాబాయ్ లెవెల్లో ఉంటాడు ఆయన. అది అంటే మరి పై స్థాయి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు పైన వస్తాయి. 150 సీట్ల పైన పై మాటే. మరి పార్టీల కూటములు అన్ని కలుపుకొని వస్తున్నాయి కదా. 100 కోట్ల నుంచి నాగా సాగలేయటమే. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోవడం పోయాడు. సినిమాలు తీసుకోవడం తప్పితే ఏముండదు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తా మర్చిపోకంటున్నాడు కదా. జగన్ కి యుద్ధాన్ని ఇస్తా అంటున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి అవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుకోవడం ఏముందాడా. జగన్ భయపడుతున్నారంటే వీళ్ళందరినీ చూసి. సింహానికి చూస్తే ఎవరికైనా భయమే కదన్నా. కాదన్నా, మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటున్నారు. అది అసలు అది కళ్ళ అది అది అసలు పిచ్చి మాటలు అయ్యి. అది జరగని పని. జరగని పని అంటారు. మరి ఈసారి నారా లోకేష్ మంగళగిరి నుంచి బరిలో దిగబోతున్నారు అంటున్నారు. దిగమనండి, ఏమైంది? ఈసారి అసలు టికెట్ నామినేషన్ చేయడానికి జనం కూడా రారు. మరి పిఠాపురం సంగతి ఏంటంటారు అసలు? మొన్న 2 చోట్ల వేసాడు, గాజువాక భీమవరం వేసాడుగా. ఈ సభ తని కొడతారు అన్నమాట అక్కడ. ఈసారి మరి మీకు తెలిసినంత వరకు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? 150 పైన, 150 పైన రావచ్చు. 120 లోపు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.